నమస్తే జేటీవీ గుడివాడ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. దిశ కేసు బాధితుల పట్ల సమాజంలో ఆదరణ పెరగాలని కోరిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. మహిళా పోలీసులకు నిపుణుల చేత నిర్వహించే ఒకరోజు శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. రాజీ మార్గం రాజ్య మార్గం అనే నినాదంతో ఈ నెల 11వ తేదీన నిర్వహించే లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన బార్ అసోసియేషన్ సభ్యులు. లోక్ అదాలత్ వల్ల ఇరువురికి సమన్యాయం జరుగుతుందంటూ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మురళి వెల్లడి. 100 సంవత్సరాల తర్వాత డిజిటలైజేషన్ ద్వారా భూ సర్వే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్న ఆర్డీఓ కాజావలి. రైతుల యొక్క పూర్తి మద్దతుతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామంటూ వెల్లడి. గుడివాడ పట్టణ వ్యాప్తంగా నేటికి 70,000కు పైబడి వ్యాక్సిన్లు అందించడం జరిగిందన్న మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్. వ్యాక్సిన్ తీసుకోవడం తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలంటూ విజ్ఞప్తి. 100 సంవత్సరాల తర్వాత భూ సర్వే కార్యక్రమాన్ని డిజిటలైజేషన్ ద్వారా చేపట్టడం జరుగుతుందని, ప్రస్తుతం గుడ్లవల్లేరు మండలంలోని డ్రోన్ కెమెరాలతో సర్వే పనులు జరుగుతున్నాయని ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఎస్కే కాజావలి తెలియజేశారు. గుడివాడ ఆర్డీఓగా ఇన్ఛార్జ్ తీసుకున్న ఎస్కే కాజావలి నేడు ఎంఆర్ఓ కార్యాలయానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ ఎస్కే కాజావలి మీడియాతో మాట్లాడుతూ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష కార్యక్రమంలో భాగంగా గుడివాడ డివిజన్ నందు మెరకగూడెంలో చేపడుతున్న సర్వే కార్యక్రమం చివరి దశకు చేరుకుందని, అక్టోబర్ నాటికల్లా పూర్తిగా కంప్లీట్ చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. 100 సంవత్సరాల క్రితం భూ సరిహద్దులు చేసి సర్వే చేయడం జరిగిందని, అనంతరం ఇప్పుడు డిజిటలైజేషన్ ద్వారా ఆంధ్ర రాష్ట్రం అంతటా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రోవర్ సహాయంతో రీసర్వే చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం గుడ్లవల్లేరు మండలంలోని డ్రోన్ సహాయంతో సర్వే పనులు జరుగుతున్నాయని ఆయన తెలియజేశారు. సర్వే పూర్తయిన తరువాత రైతుల యొక్క పూర్తి సమ్మతితో వీటిని కంప్యూటరైజ్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. భూ సర్వే పూర్తయిన తర్వాత రైతులతో చర్చించి అప్పటి కొలతలకు ఇప్పటి కొలతలకు 0.5% కూడా వ్యత్యాసం లేకుండా డిజిటలైజేషన్ సర్వే చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ అంశంలో రైతులకు ఏమైనా సందేహాలుంటే వారికి అపీల్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతుందని ఈ కార్యక్రమం నందు ఎంఆర్ఓ శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది. గుడివాడ డివిజన్లో గుడివాడ మండలంలోని మెరకగూడెం గ్రామాన్ని రీసర్వేకి సంబంధించి డివిజనల్ పైలట్ విలేజ్గా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మనము ఏదైతే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉందో ఎస్ఓపి ప్రకారం ఇప్పటికే గ్రౌండ్ వాలిడేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఎక్కడైతే మనకు పూర్తి స్థాయిలో రైతులకు ఈ రీసర్వే గురించి అవగాహన కల్పించి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వారికి 9 నోటీసులు కూడా సర్వ్ చేసేటటువంటి ప్రక్రియ జరుగుతుంది. మొత్తం 263 ఎకరాలకు సంబంధించి ఈ గ్రామంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నింటినీ కూడా రీసర్వే చేయడం జరిగింది. దీనిలో మొత్తము 3 భాగాలుగా మనం విభజించి రీసర్వే అనేది పూర్తి చేసాం. మొదట ఆ గ్రామానికి సంబంధించినటువంటి విలేజ్ బౌండరీ ఫిక్సేషన్ మరియు హ్యాబిటేషన్ బౌండరీ ఫిక్సేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేశాము. హ్యాబిటేషన్ బౌండరీస్ అనేవి ఫిక్సేషన్ చేసిన తర్వాత హ్యాబిటేషన్కి సంబంధించినటువంటి రీసర్వే మొత్తము ఇటు పంచాయత్ డిపార్ట్మెంట్ వారు కంప్లీట్ చేస్తారు స్వామిత్వ ప్రోగ్రాం కింద. ఏదైతే వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి రీసర్వే ఉందో అది సర్వే మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో కంప్లీట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మొదట మనము డ్రోన్ ఫ్లయింగ్ అనేది చేస్తాము. ఈ డ్రోన్ ఫ్లయింగ్ చేయటం వల్ల మనకు ఓఆర్ఐ ఇమేజ్ అనేది ఒకటి వస్తుంది, ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ అనేది. ఈ ఓఆర్ఐ ఇమేజ్ని డిపెండ్ చేసుకొని ఫీల్డ్ లెవెల్లో అక్కడ గట్లు ఎక్కడి వరకు ఉన్నాయి, రైతులు ఎక్కడ ఎంజాయ్మెంట్లో ఉన్నారు అనేది ఓఆర్ఐ ఇమేజ్ ద్వారా ఫీల్డ్ లెవెల్లో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియ అనేది ఒకటి చేస్తాము. అంటే ఓఆర్ఐ ఇమేజ్లో వచ్చినటువంటి ఇమేజ్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ అనేది ఒకే విధంగా ఉందా, ఏదైనా డిఫరెన్స్ ఉందా అనే విషయాన్ని గ్రౌండ్ ట్రూతింగ్లో మేము పూర్తి స్థాయిలో అవి పరిశీలించడం జరుగుతుంది. గ్రౌండ్ ట్రూతింగ్లో పరిశీలించిన తర్వాత దానికి సంబంధించి ఒక ఫామ్ 16 అనేది తయారు చేస్తాం. అంటే ఎంజాయ్మెంట్ని డిపెండ్ చేసుకొని ఓఆర్ఐ ఇమేజ్ రెండింటిని కూడా వెరిఫై చేసుకొని ఫామ్ 16 తయారు చేస్తాము. ఆ తర్వాత కొరిలేషన్ స్టేట్మెంట్ అనేది రెడీ చేసుకుంటాం. కొరిలేషన్ స్టేట్మెంట్ రెడీ చేసుకున్న తర్వాత గ్రౌండ్ ట్రూతింగ్లో ఏదైతే మేము డేటా తీసుకుంటామో ఆ డేటా మొత్తం కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మేము ఏదైతే ఆన్లైన్ చేస్తామో ఆన్లైన్ చేసినటువంటి ఆ డేటా మొత్తాన్ని కూడా ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో గ్రౌండ్ వ్యాలిడేషన్ చేస్తాం. గ్రౌండ్ వ్యాలిడేషన్ అంటే కన్సర్న్ రైతులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరినీ కూడా ఫీల్డ్కి పిలిపించి వారికి సంబంధించినటువంటి ఎక్స్టెంట్ అంతా కరెక్ట్గా ఉందా లేదా, ఆ సంబంధించినటువంటి రైతే ఈ యొక్క ఆన్లైన్లో ఎక్కించినటువంటి డేటాలో ఉన్నారా లేదా ఏదైనా తేడా ఉందా అనేది పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత గ్రౌండ్ వ్యాలిడేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. గ్రౌండ్ వ్యాలిడేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత సంబంధిత రైతుకు 9(2) నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 9(2) నోటీస్ అంటే ఆ వచ్చినటువంటి విస్తీర్ణము, సంబంధించినటువంటి పట్టాదారు పేరు కానీ మిగతా అన్ని అంశాలు కూడా సరిగ్గా ఉన్నట్లయితే సంబంధిత రైతు దాని మీద సంతకం చేయడం జరుగుతుంది. ఆ విధంగా చేసిన తర్వాత మనకు పూర్తి స్థాయిలో ఈ రీసర్వే ప్రక్రియ అనేది పూర్తవుతుంది. దీన్ని మొత్తం మేము డిజిటలైజ్ చేస్తాము. డిజిటలైజ్ చేసిన తర్వాత ఫైనల్ రికార్డ్స్ అనేవి వస్తాయి. కాబట్టి సుమారు 100 సంవత్సరాల తర్వాత జగనన్న భూ హక్కు మరియు భూరక్ష పథకం కింద ఈ యొక్క రీసర్వే పనులను మేము ప్రారంభించడం జరిగింది. అంటే గతంలో ఒక 100 సంవత్సరాల క్రితం ఏదైతే రికార్డు తయారైందో ఆ రికార్డు మొత్తాన్ని కూడా, అంటే గతంలో అప్పుడు చైన్ సిస్టమ్ ద్వారా చేశారు. ఇప్పుడు మనం రోవర్స్ను ఉపయోగించి ఎక్కడ ఒక 0.5% కూడా డిఫరెన్స్ రాకుండా, అంటే అప్పట్లో ఉన్నటువంటి చైన్ మెథడ్ ఇప్పుడు తీసుకున్నటువంటి రోవర్స్ మెథడ్ అన్నిటినీ కూడా రెండింటినీ టాలీ చేసుకున్నట్లయితే అప్పటికి ఇప్పటికి మనకు పూర్తి స్థాయిలో ఇప్పుడు యాక్యురసీ అనేది వస్తుంది. అదేవిధంగా రైతుల యొక్క సమ్మతి, రైతులకు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రీసర్వే అనేది చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఒకవేళ రైతులకు సందేహాలు ఉన్నట్లయితే ఆ రైతుల యొక్క సందేహాలు వారు అప్పీల్స్ రూపంలో ఇచ్చుకోవడానికి కూడా దీంట్లో మనకు ఒక రకమైనటువంటి యాక్సెస్ను కల్పించారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రీసర్వే ప్రక్రియ అనేది మెరకగూడెంలో మ్యాక్సిమము చివరి దశలో ఉంది. అక్టోబర్ 2 నాటికి ఈ యొక్క మెరకగూడెంకి సంబంధించినటువంటి రికార్డ్ అనేది మన ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. ప్రభుత్వము పై అధికారుల యొక్క ఆదేశాల ప్రకారము సంబంధిత రైతులకు కూడా అవి అందే విధంగా అవి పబ్లిష్ చేస్తాము. ఇది పూర్తిగా ఒక 2 సంవత్సరాల వరకు దీని మీద ఏదైనా అబ్జెక్షన్స్ వస్తాయేమని వెయిట్ చేసిన తర్వాత ఫైనల్గా తుది రిపోర్ట్ ఏదైతే రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని ప్రచురించడం జరుగుతుంది. అలాగే మెరకగూడెంతో పాటుగా ప్రతి మండలంలో కూడా మండల స్థాయిలో ఒక పైలట్ విలేజ్ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతము ఏదైతే మనకు గుడ్లవల్లేరు మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో డ్రోన్ ఫ్లయింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఇప్పుడు గత 15 రోజుల నుండి డ్రోన్ ఫ్లయింగ్ ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం మేము నిర్వహిస్తూ ఉన్నాము. గుడ్లవల్లేరు మండలంలో సుమారుగా 6 గ్రామాల్లో ఇప్పటికే డ్రోన్ ఫ్లయింగ్ అనేది కంప్లీట్ అయింది. ప్రస్తుతము అంగులూరు అనే విలేజ్లో డ్రోన్ ఫ్లయింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఆ తర్వాత మొత్తము కంటిగ్యూస్గా ఉన్నటువంటి 2 మండలాల్లో ప్రతి డివిజన్లో కూడా ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక 50 గ్రామాలను మేము నెక్స్ట్ 3వ దశలో రీసర్వే కింద తీసుకోవడం జరుగుతుంది. దాని కింద మేము ముదినేపల్లి మరియు కలిదిండి మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా 3 దశలు కంప్లీట్ అయిన తర్వాత 4వ దశ ఏదైతే ఉందో 4వ దశలో పూర్తి స్థాయిలో డివిజన్లో ఉన్నటువంటి అన్ని విలేజెస్లో కూడా మేము రీసర్వే ప్రక్రియ అనేది చేపట్టడం జరుగుతుంది. ఏదేమైనా 2023 చివరి నాటికి మొత్తము ఈ రీసర్వే ప్రక్రియను కంప్లీట్ చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ ప్రకారము రీసర్వే ప్రక్రియను మేము కంప్లీట్ చేయడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. దిశ కేసులకు సంబంధించిన బాధితులకు మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ విజ్ఞప్తి చేశారు. మహిళా పోలీసులకు ఒక్కరోజు జరిగే శిక్షణ కార్యక్రమాలను జిల్లా ఎస్పీ ప్రారంభించడం జరిగింది. మండల కేంద్రమైన గుడ్లవల్లేరు జీఈసీ కళాశాలలో గుడివాడ చల్లపల్లి సబ్ డివిజన్ల పరిధిలోని మహిళా పోలీసులకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఎస్పీ కౌశల్ పాల్గొన్నారు. సందర్భంగా 90 అంశాలతో కూడిన సర్వేపై మహిళా పోలీసులకు నిపుణులు శిక్షణ ఇచ్చారు. ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మాట్లాడుతూ దిశ బాధితుల్లో ఎక్కువ మంది ఆర్థికంగా సామాజికంగా బలహీన వర్గాల వారే ఉంటున్నారని అన్నారు. బాధితులకు సామాజిక చేయూతను అందించేందుకు జిల్లా వ్యాప్తంగా మహిళా పోలీసులతో బృహత్తర సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. సందర్భంగా గుడివాడ డీఎస్పీ సత్యానందం ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్కు గౌరవ సత్కారం చేశారు. కార్యక్రమంలో శిక్షణ ప్రోగ్రాం సమన్వయకర్త రాజీవ్ కుమార్, పామరు సిఐ వెంకటరమణ, గుడివాడ చల్లపల్లి డివిజన్ల పరిధిలోని మహిళా పోలీసులు పాల్గొన్నారు. మన ప్రయత్నం చేయబోతున్న వర్క్ ఏంటంటే ఈ ప్రపంచం యొక్క ఈ సమాజం యొక్క ఉన్న వారికి ఉన్న ఒక నైతిక తత్వంని రచ్చగొట్టాలి. వారు కొంత షాక్లో వెళ్ళిపోయి ఏదో ఒకటి చేస్తారు. సో మనం దీన్ని ఎక్స్పోజ్ చేయాలి. ప్లస్ వీరిని ఎందుకు క్రైమ్ యొక్క విక్టిమ్
మనం బలహీన వర్గం అంటాం కదా, బలహీన వర్గం అందులో రాజ్యాంగంలో బలహీన వర్గం ఉన్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ లో బలహీన వర్గం ఉన్నాయి, మన మాట తీరులో బలహీన వర్గం ఉన్నాయి. అందరూ కూడా బలహీన వర్గం గురించి మాట్లాడతారు. కానీ బలహీన వర్గంలో ఉన్న అతి బలహీన వర్గం అయితే ఇదే, ఉమెన్ విక్టిమ్స్ ఆఫ్ క్రైమ్. ఉమెన్ ఉన్న బట్టి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మాక్సిమం నేను చూసింది ఇప్పటి వరకు కూడా ఈ ఏదైతే ఉమెన్ విక్టిమ్స్ ఆఫ్ క్రైమ్ పోలీస్ దగ్గరికి వస్తారు, మాక్సిమం పూర్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు. ఏదో సమ్ రేర్గా అంత డైమండ్ గోల్డ్ అంతా వేసుకుంటూ హ్యాపీ మంచి మర్సిడీస్ కార్ నుంచి దిగి నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. చాలా పూర్ ఫ్యామిలీస్ తో వస్తారు. సో ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంటారు, సామాజికంగా కూడా వెనుకబడి ఉంటారు. నార్మలీ ఏదైతే మనం బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటామో ఆ వర్గాల నుంచి వస్తారు. ఎడ్యుకేషనల్ గా బ్యాక్వర్డ్ ఉంటారు, అదే నేను చూస్తుంది. ఎడ్యుకేషనల్ గా బ్యాక్వర్డ్ ఉంటారు, ఏమాత్రం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండదు, పూర్తిగా భర్త మీద పేరెంట్స్ మీద ఎవరి మీద ఆధారపడి ఉంటారు, స్వతంత్రంగా బతకగలిగే కెపాసిటీ ఉండదు. ఫిజికల్ గా వీక్ ఉంటారు, అది మీరు చూసారా లేదా? నేనైతే చాలా సార్లు చూసాను. వెరీ వెరీ వీక్, చూస్తే అనీమియా ఉంది అని అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఏదో బ్లడ్ హెమోగ్లోబిన్ లేదా లేకపోతే ఐరన్ లేదా ఏంటి మరి. ఈవెన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూతో దే లుక్ వెరీ వీక్ అండ్ ఫ్రేమ్, నిజంగా మాక్సిమం చూస్తే. సో బలహీన వర్గం మనం అంటాము, ఆ అన్ని బలహీన వర్గాల్లో ప్రతి ఒక్క ఇండివిజువల్ బలహీన వర్గంలో కూడా విమెన్ అందులో ఇంకా బలహీన ఉంటారు. అండ్ క్రైమ్ జరిగిపోయింది, మనం ఒకసారి ఒక బలహీనత మరియు ఒక బలవంతత, ఈ రెండు దాంట్లో తేడా ఏంటి తెలుసా? బేసిక్ సింపుల్ కామన్ సెన్స్ తో చెప్పాలైతే బలహీనత బలవంతత అందులో తేడా ఏంటి? బలవంతుడు ఎవరైతే మనం అనుకుంటా ఉంటామో ఆయన ఖచ్చితంగా చెప్పుకోవచ్చు, నాతో ఏం జరగదు, ఏమి అవంచనీయ నా లైఫ్ లో జరగదు, అట్లా మీరు ఖచ్చితంగా చెప్పగలిగితే మీరు ఖచ్చితంగా బలవంతుడు కింద భావించారు. బలహీన వర్గాల్లో ఉన్న పర్సన్స్ వారు ఇట్లా చెప్పలేరు. నెక్స్ట్ 1 year కూడా ఖచ్చితంగా నా జీవితంలో ఏది అవంచనీయ జరగదు అని ఇది వాళ్ళు చెప్పలేరు. వాళ్ళకి రేపే భోజనం ఎక్కడి నుంచి తీసుకోవాలి, లేకపోతే పోయే నెలకి మాకు జీతం వస్తుంది లేదని, లేకపోతే మాకు ఎవరైనా వచ్చి ఏదైనా చేస్తారని వాళ్ళు సరిగ్గా చెప్పలేరు. ఏదో ఒకటి జరగవచ్చు, కానీ ఈ క్రైమ్ విక్టిమ్స్ లైఫ్ లో జరగవచ్చు కాదు, జరిగిపోయింది. యు అండర్స్టాండ్? జరిగిపోయింది. కాబట్టి బలహీన వర్గంలో కూడా అతి బలహీన వర్గం పరం బలహీన వర్గం అయితే ఇట్ ఈస్ అవర్ విమెన్ విక్టిమ్స్ ఆఫ్ క్రైమ్. సో మేము వాళ్ళ గురించి పట్టించుకోకపోతే మరి దీని గురించి పట్టించుకోవాలి. ఇంకా ఏంటి, మనం అంత్యోదయ అంటాం కదా, ఒక సొసైటీని మనము ఒక మంచి సొసైటీగా మనం సృష్టించాలి. మా జీవితంలో కూడా ఏదైనా మంచి వర్క్ చేయాలనుకుంటే అంత్యోదయ కాన్సెప్ట్ మనం పట్టుకుంటాం కదా, ఇదే కదా అంత్యోదయం. ఇక్కడ మనం ఏదైనా చేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా ఏదో చేసినట్టు ఉంటుంది. కానీ ఇప్పటి వరకు చేతనాలు లేదు, ఇప్పటి వరకు ఎవరు మాట్లాడడం లేదు. నో వే డు ఐ సీ ఎనీ డిస్కషన్ ఆన్ దిస్. యు అండర్స్టాండ్ what I'm saying? సో అదే పర్పస్, ఇప్పుడు అదే మనం చేస్తాం. అండ్ ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా చేయగలుగుతారు. నేను దాని మీద ఎక్కువ ఫోకస్ కూడా చేయము, ఎందుకంటే నాకు పూర్తిగా నమ్మకం అయింది. యాక్చువల్గా అయితే డైరెక్ట్ గా మిమ్మల్ని కొంతమందిని స్టార్టింగ్ లో తీసుకుని చేసే ఉంటే ఇప్పటికే అయిపోయేది పని. కొంత ఈ హ్యాండ్స్ అండ్ లెగ్స్ తో కాళ్ళతో స్టార్ట్ చేసాం కాబట్టి టైం పడింది. లేకపోతే డైరెక్ట్ గా హార్ట్స్ అండ్ మైండ్స్ ని కొంతమందిని పట్టుకుంటూ చేసే ఉంటే ఇప్పటికే పని అయ్యేది. గురురాజ్ హోమియోపతి కళాశాల యాజమాన్యం విద్యార్థులపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారని, సరైన సౌకర్యాలు కల్పించడం లేదని నిరసన తెలుపుతూ కళాశాల ప్రధాన గేటుకు తాళాలు వేసి పీజీ విద్యార్థులు నిరసన తెలియజేశారు. స్థానిక ఏలూరు రోడ్లో ఉన్న గురురాజ్ హోమియోపతి కళాశాల నందు గత రోజు సాయంత్రం పీజీ విద్యార్థులకు కళాశాల ఉపాధ్యాయులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పీజీ కోర్సు పూర్తి చేసే విద్యార్థులకు లిఫ్ట్ సౌకర్యం కల్పించకుండా మెట్ల మార్గం మీదే వెళ్లే దారి మూసివేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పీజీ విద్యార్థులు కళాశాల సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళాశాల ఆవరణంలో కార్లు, బైకులు రోడ్లపైకి అడ్డంగా పార్క్ చేసి ప్రధాన గేటుకు తాళాలు వేసి నిరసన తెలియజేశారు. దీంతో కొంతసేపు కళాశాల ఆవరణంలో విద్యార్థులు నినాదాలతో హోరెత్తింది. దీనిపై పలువురు విద్యార్థులు మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం మరియు సిబ్బంది పీజీ కోర్సులు చేసే విద్యార్థులకు లిఫ్ట్ సౌకర్యాన్ని కల్పించకపోగా కొత్తగా వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ కొల్లిరాజు విద్యార్థులపై లేనిపోని నిందలు మోపడం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అసిస్టెంట్ డైరెక్టర్ కొల్లిరాజు వివరణ అడగా కరోనా నియంత్రణ కొరకు విద్యార్థులకు
పలు ఆంక్షలు విధించడం జరిగింది తప్ప మరే ఇతర ఉద్దేశం లేదని కొంతమంది ఆకతాయి విద్యార్థులు రాత్రి వేళల్లో కళాశాలపైకి చేరుకుని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని తమ దృష్టికి రావడంతో లిఫ్ట్ నిలుపుదల చేయడం జరిగిందని విద్యార్థుల భవిష్యత్తుకు తన వంతు సహకారం అందిస్తానని వివరణ ఇవ్వడం జరిగింది. పీజీ సెకండ్ పార్ట్ చేస్తున్నాను. డాక్టర్ సుష్మా, డాక్టర్ జీజీహెచ్ఎంసీ కాలేజ్ నుంచి. ఏడీ గారు ఆర్ఆర్ఐలో ఏడీ గారు ఉంటారు. ఆయన 6 months అప్పటి నుంచి చాలా ప్రాబ్లమాటిక్గా చేస్తున్నారు. ఇంతకుముందు ఏడీ ఉండేవారు, బట్ ఆయనతో ఏమీ ప్రాబ్లం లేదు. మా బ్లాగ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి, బట్ ఆ ఫెసిలిటీస్ అన్నిటిని ఆయన క్యాన్సిల్ చేశారు. ఎలా అంటే కింద నుంచి పైకి వెళ్ళడానికి లిఫ్ట్స్ ఉన్నాయి, ఈవెన్ అటెండర్స్ కూడా లిఫ్ట్ యూజ్ చేయొచ్చు అంటున్నారు, కానీ పీజీ వాళ్ళు మాత్రం యూజ్ చేయొద్దని అని రూల్ పెట్టారు ఆయన. అండ్ వాష్రూమ్స్ ఆల్రెడీ అందరూ కామన్గా యూజ్ చేసేవి, కానీ వాష్రూమ్ అమ్మాయిలైనా కూడా కొంచెం కూడా మినిమం హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించకుండా వాష్రూమ్కి వెళ్ళొద్దు అంటున్నారు. వాటర్ కూడా అక్కడే వాటర్ ప్లాంట్ ఉంది, కానీ వాటర్ తాగనివ్వట్లేదు. వాటర్ కూడా తాగకూడదు అంటున్నారు. ఈవెన్ ప్రొఫెసర్స్ అయినా సరే లిఫ్ట్లో పైకి వెళ్తే వాళ్ళు మళ్ళీ కిందకి వెళ్ళి నడుచుకుంటూ పైకి రండి అని చెప్తున్నారు. ఈవెన్ పార్కింగ్, బైక్కి పార్కింగ్ బ్యాక్ సైడ్ అంతా ఖాళీగా ఉంటుంది, అయినా సరే మీరు ఎవరు బండి వేసుకుని పార్కింగ్ వెనక పెట్టుకోవద్దు, బైక్ పెట్టండి అని అంటున్నారు. అలానే బయట పెడితే కార్ రావడానికి ఇబ్బందిగా ఉంటుంది, మీరు బండ్లు ఎందుకు అడ్డంగా పెడుతున్నారు అంటున్నారు. అంటే ఆయన ఉద్దేశం లోపల పెట్టొద్దు, బయట పెట్టొద్దు, అక్కడ ఉన్న వాటర్ తాగొద్దు, వాష్రూమ్స్ యూజ్ చేయొద్దు. అండ్ ఏసీస్ అందరికీ ఉంటాయి, అవి ఎప్పుడు మేము యూజ్ చేసుకునేవి, బట్ ఆ ఏసీని కూడా మీరు ఆన్ చేయొద్దు అని అన్నారు. సరే అని చెప్పి ఆఫ్లోనే ఉంచుతున్నా సరే ఇండైరెక్ట్గా ఎలక్ట్రీషియన్ పిలిపించి మొత్తం ఏసీస్కి ఉన్న కనెక్షన్ మొత్తం ఆఫ్ చేయించారు. ఒక్క ఏసీ కూడా పనిచేయట్లేదు, ఓన్లీ పీజీ వాళ్ళ ఏసీస్ మాత్రమే పనిచేయట్లేదు. ఈవెన్ ఫ్యాన్స్ తిరగట్లేదు, ఆయన ఎలక్ట్రిసిటీ కనెక్షన్ మొత్తం స్టాప్ చేశారు. ఆయన ప్రాబ్లం ఏంటనేది మాకైతే తెలియట్లేదు, కానీ ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా స్టెప్స్ ఎక్కి ఆయన పైకి రమ్మంటున్నారు. ఇప్పుడు స్టెప్స్ మార్నింగ్ కూడా స్టెప్స్ మీద రమ్మన్నారు కదా అని చెప్పి లిఫ్ట్ యూజ్ చేయకుండా ఒక స్టెప్స్ మీద వెళ్తుంటే మీరు ఈ స్టెప్స్ నుంచి ఎందుకు వస్తున్నారు, ఈ స్టెప్స్ వద్దా, పక్కన స్టెప్స్ నుంచి రండి అంటున్నారు. మేము ఆల్రెడీ ప్రీవియస్గా ఒకసారి మేము వాళ్ళకి చెప్పాం సార్, ఇట్లానే చెప్పాం, ఇలా జరుగుతుంది అని అంటే ఆయన వస్తారు చెప్తారు, మేము చూస్తాము, దాని గురించి మేము తర్వాత ఆలోచించి మీకు మెల్లగా చెప్తాం అంటున్నారు. మేము వాళ్ళని అడుగుతుంది ఏదో బడ్జెట్ రిలేటెడ్ అమౌంట్ రిలీజ్ చేయండి అని మేము అడగట్లేదు. మమ్మల్ని ఎందుకు మీరు ఇలా అనాల్సి వస్తుంది, మాకున్న ఫెసిలిటీస్ని మీరు ఎందుకు కట్ చేస్తున్నారు, మా క్లాసెస్ అక్కడ ఉన్నప్పుడు మా క్లాసెస్లోకి మమ్మల్ని ఎందుకు యూజ్ చేయనివ్వట్లేదు అన్న దానికి నేను తర్వాత చూస్తాను, నేను దాని గురించి తర్వాత మాట్లాడతాను, ఇప్పుడు కాదు మెల్లగా చూద్దాము అని అంటే ఆయన మేమే మనీ అడగట్లేదు కదా, మా ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయమని మేము అడుగుతున్నాము. దానికి కూడా మేము తర్వాత చూస్తాము అనడానికి ఏముంటుంది. అసలు మాట్లాడాలి డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఇండివిజువల్గా ప్రతిసారి అందరూ ఫేస్ అయిందే. ఇప్పుడు చాలా రోజులు బట్టి ఫేస్ చేస్తూ ఉండి ఇక మా పేషెన్స్ లెవెల్స్ అయిపోయి ఇంకా మేము అందరూ ఒకటయ్యి ఇది బయటకు వచ్చాం. నువ్వు వెళ్ళి మళ్ళీ పైకి ఎక్కి కిందకి మీ అమ్మాయిలు అయితే అట్లానే రమ్మంటారా, మీరైతే అదే చెప్తారా? 6 నెలలు ప్రెగ్నెంట్ అమ్మాయిని లిఫ్ట్ ఎక్కి కిందకి దిగిన తర్వాత నువ్వు మళ్ళీ పైకి వెళ్ళి కిందకి రా అంటే అది శాడిజం అనాలి ఏంటది? రిలీఫ్ అండి, నేను డాక్టర్ గురురాజు గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్లో పీజీ చేస్తున్నాను. యాక్చువల్గా సమస్య ఏమొచ్చిందంటే వెనకాల సెంట్రల్ రీసెర్చ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఉంది ఆర్ఆర్ఐ, సో ఈ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్ కాలేజీ. సో యాక్చువల్గా ఏంటంటే ఈ కాలేజ్లో చదువుకున్న ప్రతి విద్యార్థికి, ప్రతి పీజీ స్కాలర్కి ఇక్కడ ఎంత అయితే హక్కు ఉందో ఆ బ్లాక్లో కూడా అంతే హక్కు ఉంటుంది. ఈ కొత్తగా వచ్చిన ఆర్ఆర్ఐలో వచ్చిన కొత్త ఏడీ డాక్టర్ కొల్లిరాజు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హోమియో, ఈయన వచ్చిన దగ్గర నుంచి సో ఈవెన్ యూజీస్ని, పీజీస్ని, ఇంటర్మీడియట్స్ని కూడా చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టి ఇబ్బంది పెట్టారు. అమ్మాయిని ఇబ్బంది పెట్టారు, అబ్బాయిని ఇబ్బంది పెట్టారు. సో పైగా ఏం జరిగిందంటే మేము పైకి వెళ్ళి చదువుకోకుండా ఏదో అసభ్య కార్యకలాపాలు చేస్తామని చెప్పి అదొక ఎలిగేషన్ తీసుకొచ్చారు ఈరోజు ప్రిన్సిపల్కి. పార్కింగ్ చేసుకోవద్దన్నారు. బ్యాగ్స్ పెట్టుకుని మేము అక్కడ దాకా ఎట్లా వెళ్తామండి? మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి ఫీమేల్స్కి, వాటిని వాష్రూమ్స్ యూజ్ చేసుకోవద్దన్నారు. ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, వాళ్ళు లిఫ్ట్ యూజ్ చేయొద్దన్నారు. పాసిబుల్ అవుతుందా 2 floors స్టేర్లోకి వెళ్ళటం? 8th month 9th month ప్రెగ్నెంట్ లేడీస్కి అవుతుందని ఇలాంటి చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. దాంతోపాటు మేము ఇంకా చాలా లేనిపోయినవన్నీ చేస్తామని చెప్పి ఆర్ఆర్ఐలో చెప్పారు. మీ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, మీ అండర్లోనే ఉంటుంది, మేమైనా తప్పు చేసింటే తీసుకొచ్చి చూపించండి, నేను క్షమాపణ చెప్తాం, ఓకేనండి. నెక్స్ట్ ఈ రోడ్ బ్లాక్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఇక్కడ దారి లేదు. వాళ్ళ దారి అంటే బ్యాక్ సైడ్ నుంచి రావాలి. వాళ్ళని రిస్ట్రిక్షన్స్ పెడితే మేము అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకునే హక్కు మాకు ఉంటుంది. వాళ్ళన్నీ సక్రమంగా యూజ్ చేసుకుంటే మేము అన్ని సక్రమంగా యూజ్ చేసుకుంటాం. కాలేజ్ చరిత్రలో ఇప్పుడు దాకా గేట్ తాళా వేసింది లేదండి. ఆయన అలా చేశారు కాబట్టి మేము ఈరోజు ఇలా చేయాల్సి వచ్చింది. ఈ విషయం మనకు అర్థమైతే బాగుంటుంది. ఎంయూ అని ఒకటి ఉంటుంది. సో కామన్ పాయింట్స్ అంటే
మేము వాళ్ళకి స్థలం ఇచ్చినందుకు అక్కడ మేము ఏమేమి యూజ్ చేసుకోవచ్చు అన్నీ చాలా పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ ఆయన ఒకసారి చదువుకోమని చెప్పండి, చాలా క్లియర్గా ఉన్నాయి. సో ఈ కాలేజీలో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఆర్ఆర్ఏలో కూడా అక్కడున్న వసతులు ఉపయోగించుకునే స్టూడెంట్స్కి మాకు ఏమి లేదు సార్. వాళ్ళు యాజ్ పర్ ఎంఓఈ ఇక్కడికి వచ్చి ఇంటర్న్షిప్ చేసుకుంటారు. పీజీ స్కాలర్స్ వాళ్ళు కాలేజీ ఎంఓఈ ప్రకారంగా మా డిపార్ట్మెంటు ఎంఓఈ ప్రకారంగా 5 రూములు ఇచ్చాము. అక్కడికి వచ్చిన పీజీ స్టూడెంట్స్ని క్లాసెస్కి అలౌ చేయాలి. అలాగే ఇంటర్నీస్ ఉంటారు, హౌస్ సర్జన్స్, ఒక 5-6 వస్తారు నెలకి. వాళ్ళని మన పేషెంట్స్ని ఇచ్చి ఐపీడీ ఓపీడీలో వాళ్ళని పర్మిషన్ ఇచ్చి పేషెంట్ని చూసుకుంటాక మనం పర్మిషన్ ఇవ్వాలి. ఇదంతా జరుగుతుంది. అయితే కరోనా గురించి ఇప్పుడు నేను ఇక్కడ April 1 నుంచి జాయిన్ అయ్యాను. ఇక్కడ జాయిన్ అయ్యి చెన్నై నుంచి వచ్చాను. ఈ కరోనాను ప్రివెంట్ చేయడం కోసం వాళ్ళని శానిటైజర్స్ వాడుకోండి, టెంపరేచర్ చూసుకోండి, మాస్కులు పెట్టుకోండి అని చెప్పి నేను రోజు ఇన్సిస్ట్ చేస్తా. వస్తారు, టెంపరేచర్ చూపించుకోరు, శానిటైజర్ వేయరు, మాస్కులు పెట్టుకోరు, గ్రూప్గా వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే కాలేజీలో కేసులు ఉన్నాయి. సో ఇటువంటి స్టెప్స్ నేను ఇనిషియేట్ చేయడం వల్ల మా డిపార్ట్మెంట్లో మా ఇన్స్టిట్యూట్లో కరోనా కేసులు మేము కంట్రోల్ చేసాం. నేను ఎందుకంటే అక్కడ చెన్నైలో కరోనాకి నోడల్ ఆఫీసర్ని. ఏ రకమైన స్టెప్స్ తీసుకుంటే మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు అనేది నాకు తెలుసు. కాబట్టి పిల్లలు వాళ్ళు అల్లరి అంటే ఇది కేర్ చేయరు, శానిటైజర్ వేసుకోరు, టెంపరేచర్ చూసుకోరు. మా వాళ్ళు చెప్తూ ఉంటారు నాకు, సార్ వీళ్ళకి మన మాట వింటలేదు సార్ అని. నేను 1-2 రోజులు అక్కడ ఉండి వేసుకోండి అమ్మా అన్నాను. ఇప్పుడు లిఫ్ట్ వాడినకోకుండా లిఫ్ట్ మేము కూడా వాడుతున్నాం, హాఫ్ డే వాడుతున్నాం. వాళ్ళని కూడా అదే కోఆపరేట్ చేయమన్నాం. లిఫ్ట్ వాడుతూ ఉంటారు సరే అని చెప్పి వాళ్ళకి ఆ సైడు మెట్లు ఇచ్చాం, అవతల సైడ్ మెట్లు ఇచ్చి దాని నుంచి వెళ్ళండి అమ్మా అన్నాం. వెళ్తా ఇలా వచ్చి ఇటు పైకి ఎక్కించి మళ్ళీ మా స్టాఫ్ని దాటుకుని మళ్ళీ ఇలా వెళ్తున్నారు. ఇది దగ్గర కదమ్మా అని చెప్పేసి అటు వెళ్ళండి అని. ఇంతే జరిగింది ఈరోజు ఇన్సిడెంట్. ఆయన ఈ కాలేజీలోనే చదువుకున్నాను, అది నా తల్లి కాలేజీ. ఆ కాలేజీకి ఏ చేతనైనా హెల్ప్ అయినా నేను ఇమ్మీడియట్గా చేస్తున్నాను. వాళ్ళకి మాకు ఏం మిస్అండర్స్టాండింగ్ లేదు. వీళ్ళు వెళ్ళి ప్రిన్సిపాల్ మేడంకి చెప్పడం, ఆవిడేమో ఈ ఊరు ఆవిడ కాదు, నేను పెద్ద తెలియదు ఆవిడకి నా గురించి. ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చి క్రియేట్ చేశారు అంతే తప్ప ఏమీ లేదండి. ఇవాళే వచ్చింది నా నోటీస్కి, అసలు అట్లా అనలేదు. ఏ టాయిలెట్ అయినా వాడుకోమని ఉండాలి, నో ప్రాబ్లం. కావాలంటే మా స్టాఫ్ని అడగండి, చెప్తారు. అటువంటి ఇన్స్ట్రక్షన్ నేను ఏమైనా ఇచ్చినా వాళ్ళని అడగండి. దేంటిది వాళ్ళు మా పిల్లలు, ఆ కాలేజీ స్టూడెంట్, మాకు మా పిల్లలు వాళ్ళు. నేను చదువుకున్న కాలేజీ అది. ఇటువంటిది ఏం భేదభావాలు లేవు. నా ఫుల్ సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది, చేస్తున్నాను కూడా. ఇవాళ నేను చెప్పింది అయితే ఓకే, రిటర్న్గా ఎందుకని చెప్పేసి వారాలుగా మేడంకి ఇన్ఫామ్ చేశాను ప్రిన్సిపల్కి. సో హాలిడేస్లో కూడా వస్తున్నారు అమ్మాయిలు అబ్బాయిలు వస్తారు, 7 గంటల వరకు ఉంటారు. మా టైమింగ్స్ మా డేస్ ఫాలో అవ్వండి. మోయూ ఉంది, మేము మీరు మ్యూచువల్గా హెల్ప్ చేసుకోవాలి, అంతా బాగానుంది. సండే ఎందుకు వస్తున్నారు, మళ్ళీ మొహరం రోజు ఎందుకు వస్తున్నారు, ఇట్లా. సో నేను ఒక ఆయనకి లెక్చరర్కి ప్రొఫెసర్కి చెప్తే ఆయన తిట్టి వెళ్ళిపోండి మీకు ఏం పని అని ఆయన మందలించాడు, వెళ్ళిపోయారు. అప్పటి నుంచి రాడు. రాజీ మార్గమే రాజమార్గం అనే నినాదంతో కక్షిదారులకు 100% న్యాయం జరిగే విధంగా న్యాయ వ్యవస్థ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని గుడివాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మురళి విజ్ఞప్తి చేశారు. గుడివాడ ఏలూరు రోడ్లోని కోర్టు సముదాయంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మురళి మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 11వ తేదీ నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని తమ కేసులను సత్వరమే పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించబడే కేసు తిరిగి ఏ ఉన్నత న్యాయస్థానంలోనూ అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదని, రాజీ మార్గమే రాజమార్గం అనే నినాదంతో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని కక్షదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మురళి సూచించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ యశోద యామినీదేవి, జాయింట్ సెక్రటరీ పి వెంకటరాజు మరియు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ నెల 11వ తారీఖు శనివారం నాడు గుడివాడ కోర్టు ప్రాంగణంలో మెగా లోక్ అదాలత్ జరుగుతుంది. ఈ మెగా లోక్ అదాలత్లో అన్ని రకమైన సివిల్ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, అలాగే ఇన్సూరెన్స్ కేసులు, ఈ బిఎస్ఎన్ఎల్ సంబంధించిన పెండింగ్ లిటిగేషన్ కేసులు అన్నీ కూడా ఆ రోజు న్యాయమూర్తుల సమక్షంలో పరిష్కారం చేస్తారు. ఈ లోక్ అదాలత్ వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజమార్గం అని లోక్ అదాలత్లో ఈ కేసులో రాజీ పడితే కేసు వేసి ఇద్దరు కూడా గెలిచినట్టే. గతంలో మనం సామెతలు ఒకటి విని ఉంటాం, కేసు గెలిచిన వాళ్ళు
ఇంటికెళ్ళి ఏడిస్తే కేసు ఓడిపోయిన కోర్టులో ఏడ్చాడని ఒక సామెత అది. ఈ లోక్ అదాలత్లో కేసులు ఎవరైతే రాజీ పడతారో దీంట్లో ఇద్దరు గెలిచినట్టే, ఇద్దరు సంతోషంగా ఉండొచ్చు. ఈ లోక్ అదాలత్ కేసులు రాజీ పడటం వల్ల క్లయింట్స్కి ఉపయోగాలు ఏంటంటే, సివిల్ కేసులో కోర్టు ఫీజు ఎంతైతే కడతారో ఆ కోర్టు ఫీజు మొత్తం మీకు రూపాయలతో సహా రిటర్న్ వచ్చేస్తుంది. అంతేకాకుండా ఈ లోక్ అదాలత్ అవార్డు పాస్ అయితే కనుక ఏ కోర్టులోనూ, అంటే జిల్లా కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ ఎక్కడ కూడా అప్పీల్ చేసుకునే అవకాశం అంటూ ఇక ఉండదు. ఈ అవార్డుకి అప్పీల్ ఉండదు కనుక ఇదే ఫైనల్. దీనివల్ల కక్షిదారులు ఎంతో ఆదాయం, సమయం మిగులుతుంది. అంతేకాకుండా ఈ లోక్ అదాలత్లో రాజీ పడటం వలన న్యాయవాదులకు వాస్తవంగా ఆర్థికంగా చాలా నష్టం. అయినప్పటికీ మా న్యాయవాదులు మంచి మనసుతో మా క్లయింట్స్ మేము నష్టపోయినా పర్లేదు, మా క్లయింట్స్ హ్యాపీ ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ లోక్ అదాలత్లో కేసులు సెటిల్ చేసుకుంటానికి ముందుకు వచ్చి వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముందుగా మా న్యాయవాదులకే థ్యాంక్స్ చెప్పాలి లోక్ అదాలత్ వలన. అంతేకాకుండా ఈ లోక్ అదాలత్లో ఇంకా మీ ఏవైనా కేసులు ఉన్నా కూడా మీ లాయర్ గారు పెట్టుకొని స్తోమత లేకపోతే కోర్టు వారే మీకు ఒక న్యాయవాదిని అపాయింట్ చేస్తారు. వారి న్యాయవాదికి మీరు సివిల్ కేసులో కానీ, క్రిమినల్ కేసులో కానీ, ఏ కేసులో కూడా ఎలాంటి రుసుము చెల్లించకుండా అన్ని కేసులు పరిష్కారం చేస్తారు. కనుక ఈ నెల 11వ తారీఖున జరిగే మెగా లోక్ అదాలత్లో కేసులు ఉన్న కక్షిదారులు కానీ, న్యాయవాదులు కానీ హాజరయ్యి అన్ని రకాల కేసులని పరిశీలించవలసిందిగా భారతదేశ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 11వ తారీఖున జరుగు నేషనల్ లోక్ అదాలత్లో కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్న కక్షిదారులు ఎవరైనా సరే రాజీ మార్గమే రాజమార్గం అనే నినాదం ద్వారా తమ కేసులు ఏదైనా సత్వర పరిష్కారం చేయదలుచుకుంటే తమ న్యాయవాదులను కలిసి ఈ లోక్ అదాలత్ యొక్క ఉద్దేశం త్వరగా వారికి న్యాయం చేకూర్చాలని. కాబట్టి కక్షిదారులు ఎవరైనా సరే తమ కేసులు ఏమైనా పెండింగ్లో ఉంటే ఈ లోక్ అదాలత్ని ఉపయోగించుకొని రాజీ పడ్డ కేసుల్ని రాజీ చేసుకోవాల్సిందిగా ఈ మెగా లోక్ అదాలత్లో వాళ్ళకి తెలియపరచడం అవుతుంది. ఈ లోక్ అదాలత్ శనివారం 11వ తేదీ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగును. గుడివాడ పట్టణంలో ఇప్పటివరకు 70,000 మందికి వ్యాక్సిన్ అందించడంలో జరిగిందని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. వ్యాక్సిన్ ఒకటే మనలను కరోనా నుండి కాపాడుతుందని, ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన కోరడం జరిగింది. గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సంపత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గడిచిన వారం రోజుల్లో 18 సంవత్సరాలు దాటిన వారికి 12,000 మందికి వ్యాక్సిన్ అందించడం జరిగిందని తెలిపారు. వార్డు సచివాలయ వాలంటీర్ల ద్వారా డోర్ టు డోర్ డేటా కలెక్ట్ చేసి మిగిలిన వారికి కూడా త్వరితగతిన వ్యాక్సిన్ అందిస్తామని కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు గుడివాడలో 70,000కు పైగా వ్యాక్సిన్లు వేయడం జరిగిందని, తప్పకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవడం బాధ్యతగా తీసుకుని వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ కోరడం జరిగింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాక్సినేషన్ ఒకటే ప్రధాన మార్గమని, వ్యాక్సిన్ వేయించుకున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించి బయటకు రావాలని ఆయన కోరారు. గుడివాడ పట్టణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. గత వారం రోజుల నుంచి 18+ 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ఈ వారంలో 12,000 మందికి వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఓవరాల్గా ఇప్పటి వరకు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు అయితేనేమి, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు అయితేనేమి, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు అయితేనేమి మొత్తం 70,000 మందికి వ్యాక్సిన్ వేయడం జరిగింది. మనం కోవిడ్ నుంచి రక్షించుకోవాలంటే 2 మార్గాలు. ఒకటి వచ్చేటప్పటికి శానిటైజర్తో తరచు చేతులు శుభ్రపరచుకోవటం, భౌతిక దూరం పాటించడం బయటకు వచ్చినప్పుడు, అలాగే మాస్క్ ధరించడం అనేది తప్పనిసరి. ఇక రెండో విధానం ఏంటంటే వ్యాక్సినేషన్ ద్వారానే ఈ కరోనా నుంచి మనం దూరంగా ఉండగలం. ముఖ్యంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా లేకుండా ఇంతవరకు మనం వ్యాక్సిన్ వేయడం జరిగింది. కాబట్టి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకొని రాబోయే రోజుల్లో థర్డ్ వేవ్కి కూడా మనం
దగ్గర రానికుండా ఉండటానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రణాళికాబద్ధంగా రైతాంగాన్ని ఆదుకున్నారని జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సభ్యులు పి ప్రభాకర్ తెలియజేశారు. గుడివాడ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, మండల స్థాయి వ్యవసాయ సలహా సభ్యులతో వ్యవసాయ శాఖ ఏడీ రమాదేవి అధ్యక్షత నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా స్థాయి అగ్రి అడ్వైజరీ బోర్డు సభ్యులు ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రైతులకు సమగ్ర సేవలు అందించేందుకు ప్రభుత్వం ఆర్బీకే సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, పంట సాగు చేసే ప్రతి రైతు ఈ క్రాప్ నమోదు చేసుకోవాలని, తద్వారా ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ అందించడమే కాకుండా రైతులకు మద్దతు ధర అందించడం కూడా జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీనివాస్, నందివాడ వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కుమార్ రెడ్డి, ఎంపీడీఓ వెంకటరమణ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మాది నందివాడ మండలం వ్యవసాయ సలహా మండలి. ముఖ్యంగా రైతు వారీగా వచ్చేపాటికి ధాన్యం కొనుగోలు అనేది చాలా సమస్య అవుతుంది. ఆ ధాన్యాన్ని నూర్చిన తర్వాత ఆ యొక్క పిఎస్సి సెంటర్కి కానీ ఇంకెక్కడికైనా వచ్చేటప్పుడు తేమ కానీ లేదా తప్ప కానీ ఏమున్నా ఆ ప్రాబ్లమ్స్ వల్ల రైతు తీసుకొచ్చి డైరెక్ట్గా అమ్మలేకపోతున్నాడు, కమిషన్ దారికి బలైపోతున్నాడు. కాబట్టి దాని సమస్య గురించి దీంట్లో చర్చించాం, జిల్లా కమిటీలో తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఇది వర్షాకాలంలో డ్రైనేజీలు అన్నింటిలోనూ తూడు బాగా పెరిగిపోయింది. అలాగే మొన్న కలెక్టర్ గారి స్పందన కార్యక్రమంలో కూడా తెలియజేయడం జరిగింది. అయినా ఇంకా మన డ్రైనేజీ వారు దాని మీద ఇంకా స్పందించట్లేదు. ఈసారైనా స్పందిస్తారని డ్రైనేజీ వారిని ముఖ్యంగా మా పొలాలు మునక్కుండా చేయాల్సిన బాధ్యత డ్రైనేజీ వారు. ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ రైతు భరోసా కేంద్రాల్లో అన్ని రకాల సేవలు, రైతుకు కావాల్సిన అన్ని రకాల సేవలు అందుబాటులో చేస్తూ అందుబాటులో ఉంచుతోంది. ఆ కార్యక్రమాలని గురించి రైతులకు తెలియజేసి, అంతేకాకుండా రైతులకు మార్కెటింగ్ అవకాశాల గురించి కూడా తెలియజేయడానికి రైతు స్థాయి నుంచి వ్యవసాయ సలహా మండలి సలహా మండలిని కూడా ఏర్పాటు చేసి ఆ సలహా మండలి ద్వారా అగ్రికల్చర్ ప్లానింగ్, విలేజ్ లెవెల్ ప్లానింగ్ నుంచి విలేజ్ లెవెల్, మండల స్థాయి, జిల్లా స్థాయి ప్లానింగ్ ఏర్పాటు చేసుకుని దాని ద్వారా రైతులకు ఉన్న సమస్యల్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆ సమస్యల్ని ఎప్పటికప్పుడు తీరుస్తూ రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉండడానికి ఈ వ్యవసాయ సలహా మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వ్యవసాయ సలహా మండలిలో ముఖ్యంగా విలేజ్ స్థాయిలో అంటే రైతు భరోసా కేంద్రాల స్థాయిలో 5 వ్యవసాయ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ని తర్వాత ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ని చైర్మన్గా పెట్టి దాంట్లో ఆ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంటు, తర్వాత వెటర్నరీ అసిస్టెంటు వీళ్ళందరూ సభ్యులుగా ఉంటూ గ్రామ సర్పంచ్ వీళ్ళందరినీ సభ్యులుగా పెడుతూ ఒక సలహా మండలి, రైతు భరోసా కేంద్రము సలహా మండలి ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా నేపథ్యంలో అనేక ఇబ్బందులు పడుతూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనం అందించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని, ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్సీపీ రెడ్డి డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుడివాడ పాత మున్సిపల్ కార్యాలయం వద్ద గల ప్రాథమిక వైద్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. సందర్భంగా పలువురు ఆశా వర్కర్లు మాట్లాడుతూ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వం నుండి వచ్చే ఏ ఒక్క సంక్షేమ పథకం అందకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం దారుణమని, కేవలం 10,000 రూపాయల గౌరవ వేతనం అందిస్తూ సంక్షేమ పథకాలకు దూరం చేయడం సరైన నిర్ణయం కాదని, తమను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. సందర్భంగా సిఐటియు నేత ఆర్సీపీ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆశా వర్కర్లను ప్రభుత్వ పథకాలకు దూరం చేసిందని,
ప్రభుత్వం వెంటనే ఆశా వర్కర్లకు న్యాయం చేయాలని కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వైఖరి కనబరచడం సరైనది కాదని, వెంటనే ఆశా వర్కర్లు న్యాయమైన డిమాండ్లను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని, లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలియజేశారు. ఈరోజు ఆశా వర్కర్ల సమస్యల మీద మరి పోరాటం చేస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా మరి ఆశా వర్కర్లందరూ ఈరోజు ఎవరు పిహెచ్సి ఎదుట వాళ్ళు మరి ధర్నాకి మరి నిరసన తెలియజేస్తున్నారు. కాబట్టి మరి మా సమస్యల మీద మేము పోరాడుతున్నాము. మరి మా ఆశా వర్కర్ని సచివాలయానికి బదిలింపు ఆపాలని మరి మేము డిమాండ్లో పెట్టాము. మరి మా సిఐటి నాయకులు కూడా మా తరపున మరి వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే వ్యాక్సినేషన్ విషయంలో మాత్రం మరి ఆశాలను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఆశా వర్కర్లు మరి తీసుకురావడం, వ్యాక్సిన్ క్యారియర్లు తీసుకెళ్ళడం కూడా మరి ఆశా వర్కర్ల మీదే మరి పనిభారం పెంచుతున్నారు. కాబట్టి దాన్ని కూడా మరి మీరు అందరూ మీ దృష్టిలో పెట్టుకొని మేము డిమాండ్లో దాన్ని కూడా పెడుతున్నాం. ఆశా వర్కర్లు మరి ప్రభుత్వ ఉద్యోగుల కింద చేసి మరి వారికి వచ్చే సంక్షేమ పథకాలన్నీ మరి తీసేస్తున్నారు. కాబట్టి దాన్ని కూడా మరి మేము ఈ యొక్క డిమాండ్లో పెట్టాము. ఇళ్ల స్థలాలు కానీ, ఆశా వర్కర్లకి మరి అమ్మఒడి కానీ, ఇంకా వైఎస్ఆర్ చేయూత కానీ, పెన్షన్లు కానీ మరి అలాంటి ఏమీ మరి మాకు సంక్షేమ పథకాల్లో మరి మాకు రాకుండా చేస్తున్నారు. మరి దీన్ని కూడా మా యొక్క డిమాండ్, ఆశా వర్కర్ల డిమాండ్గా మేము పరిగణిస్తున్నాము. అలాగే మరి మా రిటైర్మెంట్ మరి 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఇచ్చారు. ఆ రిటైర్మెంట్లో కూడా మరి మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా మమ్మల్ని మరి తొలగిస్తున్నారు. కాబట్టి ఆశా వర్కర్లుగా మా యొక్క సమస్యలు మరి పరిష్కరించుకోవాలని మేము ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని మరి చేపట్టాము. మరి రేపొద్దున జరగబోయే 13వ తారీఖున జరగబోయే ఆశా వర్కర్లు మరి ధర్నాలో కూడా పెద్ద ఎత్తున, భారీ ఎత్తున మరి మేము బందర్లు, మచిలీపట్నంలో మరి మేము కూడా ఆశా వర్కర్లు అందరం పాల్గొని ధర్నాలు మరి జయప్రదం చేయాలని కోరుచున్నాం. సమస్యల మీద వాళ్ళు అనేక ఆందోళన చెందుతూ ఉన్నారు. కానీ గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మంచిగా ఆశా వర్కర్స్ని చూస్తుంది అనుకున్నారు. కానీ వాస్తవంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 రూపాయలు వేతనం ప్రకటించారు. వేతనం కూడా ఒకేసారి ఇవ్వట్లేదు, 2 ముక్కలుగా నెలలో 2 సార్లుగా వేతనం ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు అడిగేదంటేనే మా 10,000 ఒకేసారి ఇవ్వండి, మా కుటుంబ అవసరాలకు ఉపయోగించుకుంటాం అనేది వాళ్ళు అడుగుతున్నారు. అట్లాగే వీళ్ళ డిమాండ్స్ని ప్రభుత్వం ఆ పక్కన 24 గంటలు పనిచేపిస్తూ ఉంది. అందులో సెలవులు లేవు. ఏదైనా అనారోగ్యం గురయ్యి సెలవు అడిగితే డాక్టర్లు సెలవులు ఇవ్వట్లేదు, నానా ఇబ్బందులు పడుతున్నారు. జీతం పెంచిన సంతోషానికన్నా బాధలు ఎక్కువైపోయినాయి అనే బాధతో ఈరోజు ఆశా వర్కర్స్ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కదలి ఈరోజు అన్ని మొత్తం రాష్ట్రంలో ఉన్న పిహెచ్సీలన్నీ ముందు ఈ నిరసన కార్యక్రమం చేస్తూ డాక్టర్ గారికి మెమరాండం ఇచ్చారు. 13వ తారీఖు రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టర్ల ముందు కూడా ఈ ఆశా వర్కర్స్ తమ నిరసనని, తమ సమస్యల్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే వరకు పోరాడతారు. అట్లాగే ఇంతకాలం చేసిన తర్వాత రిటైర్ అయిపోమని 60 సంవత్సరాలు అయిపోతే నువ్వు రిటైర్ అయిపోయని చెబుతున్నారు. కానీ రూపాయి ఇవ్వట్లా. సంక్షేమ పథకాలు చూస్తేనేమో నువ్వు ఆశా వర్కరు, నీకు సంక్షేమ పథకాలు అప్లై కావంటున్నారు. రిటైర్ అయిపోతేనేమో ఏమి పుట్టి చేతుల్లో ఇళ్ళకెళ్ళి వృద్ధా పెన్షన్ కూడా లేకుండా బాధలు పడే పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళ సమస్యల్ని తక్షణం ప్రభుత్వం పరిష్కరించే వరకు వీళ్ళు ఐక్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తారు. కాబట్టి ప్రభుత్వం వీళ్ళ సమస్యల్ని తక్షణం పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దిశ కేసు బాధితుల పట్ల సమాజంలో ఆదరణ పెరగాలని కోరిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. మహిళా పోలీసులకు నిపుణుల చేత నిర్వహించే ఒకరోజు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. రాజీ మార్గం రాజ్య మార్గం అనే నినాదంతో ఈ నెల 11వ తేదీన నిర్వహించే లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన బార్ అసోసియేషన్ సభ్యులు. లోక్ అదాలత్ వల్ల ఇరువురికి సమన్యాయం జరుగుతుందంటూ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీ వెల్లడి. 100 సంవత్సరాల తర్వాత డిజిటలైజేషన్ ద్వారా భూ సర్వే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్న ఆర్డీఓ రాజావళి. రైతుల యొక్క పూర్తి మద్దతుతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామంటూ వెల్లడి. గుడివాడ పట్టణ వ్యాప్తంగా నేటికి 70,000కు పైబడి వ్యాక్సిన్లు అందించడం జరిగిందన్న మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్. వ్యాక్సిన్ తీసుకోవడం తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలంటూ విజ్ఞప్తి. ఇవి నాటి జేటీవీ గుడివాడ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.